కృష్ణవంశ సార్ తోటి శశిరేఖ పరిణయం చేసిన ఆ చేశాను. పాటలన్నీ ఎగ్దమ్ ఉన్నాయి. నాకు ఆ పాటలు చాలా నచ్చుతాయి, అవునా? మంచిగా ఇష్టమా? ఉంటాయి, అన్ని పాటలు మంచిగా ఉంటాయి. శశిరేఖ పరిణయం అదృష్టం ఏంటంటే పాటలు సీతారామ శాస్త్రి, అనంత శ్రీరామ్ ఆ, ఆ ఇద్దరు పేర్లే పడతాయి. అది చాలా చాలా అరుదుగా వచ్చే అవకాశాలు అన్నమాట. నువ్వు ఎప్పుడన్నా పర్సనల్గా పోయి కలిసినావు తమ్మి ఆ సీతారామ శాస్త్రి సార్ను? అవునా? పెద్దయిన నేను మంచైన ఇక్కడ ఆ 20 సంవత్సరాల వయసులోనే ఆ. ఇక్కడ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మొదటి పాటలు రాస్తున్నప్పుడు ఓ రోజు వెళ్ళాను. రాత్రి 7 నుంచి తెల్లారుజామున 5:30 దాకా నన్ను కూర్చోబెట్టుకుని అన్నీ చెప్పారు. ఆ రోజు ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తుండడం వల్ల 20 సంవత్సరాలు ఇక్కడ ఉండగలిగాను. ఆ తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుస్తుంది. నీ యంగ రచయితలు అందరు ఇట్లా పాటల రచయితలు, నువ్వు సుద్దల అశోక్, తేజ సారు, మా కాసర్ల శ్యామ్ అన్న, చంద్రబోస్ అన్న, బాలాజీ అన్న, ఇట్లే మీరందరూ ఎప్పుడన్నా ఇప్పుడు మామూలుగా నటులు అంతా కూడి లంచ్లు డిన్నర్లకు పోతారు, మీరు ఎప్పుడన్నా పోతారా అట్లా? అలా ప్రత్యేకంగా వెళ్ళం, కానీ ఆడియో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఒక్కో సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్కరు రాస్తూ ఉంటారు కదా, అలా రాసిన సందర్భాల్లో ఆడియో ఫంక్షన్కి వచ్చి అందరం కలుస్తారు. కలిసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చుని మాట్లాడుకోవడం అలా జరుగుతూ ఉంటుంది.